జగిత్యాల జిల్లాలో సీఎం కప్ 2023 క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. సారంగపూర్ మండలంలోని కోనాపూర్లో జిల్లా పరిషత్ పాఠశాలలో మండల స్థాయి సీఎం కప్ 2023 క్రీడా పోటీలను ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రీడాకారులకు జెర్సీలను ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సహించే ఉద్దేశంతో సీఎం కప్ 2023 కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. గ్రామాల యువకులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, క్రీడలతో మానసిక ఉల్లాసం, స్నేహభావం పెంపొందుతుంది అని ఆయన తెలిపారు. క్రీడాకారులకు అవసరమైన అన్ని సౌకర్యాలు అధికారులు ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఆదేశించారు. ఇవాళ ఒక విషయం ఆలోచించాలి. ఇవాళ తెలంగాణ రాష్ట్రం అనేది ఏ రకంగా ముందరికి పోతుందని. నిన్నటికి నిన్న హైదరాబాద్ లో ఫాక్సికాన్ అనే కంపెనీ, గతంలో మీరు వాడే ప్రతి సెల్ ఫోన్ చైనాలో తయారు చేసే కంపెనీ, ఇవాళ 1,00,000 ఉద్యోగాలు క్రియేట్ చేసే విధంగా 1,600 కోట్లతోటి మొదటి విడతగా 30,000 మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చే కంపెనీ మొన్న మన హైదరాబాద్కి వచ్చిందనే సంగతి విషయాన్ని గుర్తు చేసుకోవాలి. దాంట్లో నడవాలి. ఎందుకంటే ఆటల పోటీలు మన గ్రామ స్థాయి నుంచి అంతర్జాతీయ స్థాయి వరకు ఒలింపిక్స్ పెట్టేదే. స్నేహభావం పెంపొందాలి, ఒకరి గురించి ఒకరు తెలియాలి, మన సంస్కృతి, మన భాష, మన ఆట, మన పాట ఒకరికి తెలియాలని చెప్పే మనం చేస్తూ ఉంటాం. దాంట్లో భాగంగానే ఈ కార్యక్రమాన్ని చేసి దీనికి ఏది అవసరం ఉన్నా కానీ ప్రభుత్వ పరంగా కొంత చేస్తా ఉన్నది. చైర్మన్ గారిని, మా అంటే ఎంపీపీ గారు, జెడ్పీటీసీ గారు, గౌరవ ఎంపీడీఓ గారు, కోఆర్డినేటర్ ఉంటారు, ఎస్ఐ గారిని ప్రత్యేకంగా కోరుతున్నా. దీనికి సారంగాపూర్ మండలాల్లో ఏది అవసరం ఉన్నా కానీ నా వంతుగా తప్పకుండా